ఓం కాలభైరవాయ నమో నమః. అసలే ఆషాఢ మాసం 12వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరము ఆషాఢమాస కృష్ణపక్ష బహుళ అమావాస్య బుధవారము పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న ఆశ్లేష నక్షత్రం కూడుకున్న అమావాస్య సందర్భము. చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య సందర్భంగా ఎలాంటి ఇబ్బందులనైనా, ఎలాంటి ఆర్థిక సమస్యలనైనా, ఎలాంటి అనేక రకాల అష్ట కష్టాలను ఎలా తొలగించుకొని అష్ట ఐశ్వర్య స్వాగతం పలకాలో మీకు తెలుసా? వృషభ రాశి వారికి జాతకంలో అనుకూలంగా లేనటువంటి కాల సమయంలో ఈ అమావాస్య సందర్భంగా విశేషమైనటువంటి రావి వృక్షం దగ్గర తెల్లటి పాలను లేక పెరుగును ఆ చెట్టు మొదల్లో పోసి మీ మనసులో కోరిక కోరుకొని ఒక 108 సార్లు ప్రదక్షిణ చేయండి. విశేషమైన యోగదాయకం ఉంటుంది. అసలే అమావాస్య సందర్భంగా ఆ పరమేశ్వరుడి యొక్క దేవాలయంలో సాయం సంధ్యాకాల సమయంలో కొబ్బరికాయను భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు ఆ తెల్లటి కొబ్బరి ప్రసాదాన్ని దానం చేసినట్లయితే సకల దోషాలు తొలగి లక్ష్మీ కటాక్షం వృషభ రాశి వారి సొంతం. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలరు. డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరుని తెలియచేస్తూ, మీ యొక్క రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.